వెల్కమ్ టు ది పాయింట్. చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైనిక పరంగా ఒత్తిడి పెంచేందుకు తైవాన్ చుట్టూ కూడా 33 యుద్ధ విమానాలను మోహరించింది చైనా. తైవాన్ మధ్య అలాగే చైనా మధ్య ఉద్రిక్తతలు ఎందుకున్నాయంటే అది ఒక చైనా సముద్రంలో ఉన్న ఒక ద్వీప ప్రాంతం. పూర్తిగా తైవాన్ నుంచి చైనాకు లొంగిపోయే ప్రసక్తి కూడా అక్కడ లేని కారణంగానే సైనిక పరంగా ఒత్తిడి పెంచేందుకు కూడా చైనా తైవాన్ చుట్టూ కూడా 33 యుద్ధ విమానాలను అయితే మోహరించింది. చైనా తమ చుట్టూ ఉన్న ద్వీపాల చుట్టూ కూడా యుద్ధ విమానాలను ఏర్పాటు చేసింది. నౌకలను చైనా మోహరించినట్టుగా తైవాన్ కు సంబంధించిన రక్షణ శాఖ అయితే పేర్కొంది. తైవాన్ చుట్టూ కూడా Su-30 ఫైటర్స్ తో పాటుగా 33 యుద్ధ విమానాలు అలాగే 6 షిప్లను కూడా పంపించింది చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. వీటిలో 13 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్యరేఖను దాటాయి కూడా. తైవాన్ కూడా ఉద్రిక్త పరిస్థితిని పర్యవేక్షించింది. దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటోంది. చైనాకు ధీటుగా బదులు చెప్పేందుకు తైవాన్ సైనిక దళాలు కూడా రంగంలోకి దిగాయి. చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లార్చేందుకు అమెరికా చైనా ప్రతినిధులు థాయిలాండ్ లో సమావేశం కాబోతున్నారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే తైవాన్ పై సైనిక ఒత్తిడి తీసుకొచ్చింది చైనా. తైవాన్ తమ భూభాగంలో భాగమని చైనా పేర్కొంటున్నప్పటికీ కూడా తైవాన్ ప్రభుత్వం ఒప్పుకోవటం లేదు. దీనికి ప్రతిగానే గత కొంతకాలంగా యుద్ధ విమానాలు నౌకలు పంపిస్తూ తైవాన్ రాజకీయ కార్యకలాపాలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది చైనా. తైవాన్ అధికారంలో ఉన్న లై డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎక్కువగా స్వీయ నిర్ణయాధికారం సామాజిక న్యాయం పైన ప్రచారం చేస్తూ ఉంటుంది. అలాగే చైనా బెదిరింపులు కూడా పెద్దగా లెక్క చేయట్లేదు. దీంతోనే ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల ఉద్రిక్తతలపై చర్చించేందుకు యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు చైనా విదేశాంగ మంత్రి కూడా బ్యాంకాక్ వెళ్లారు. కానీ సమావేశం ఎప్పుడు జరిగిందో ఏంటో వివరాలు మాత్రం ఇంకా స్పష్టంగా బయటికి రాలేదు. మరోవైపు యుఎస్ చైనా సంబంధాలపైన తమ వైఖరిని సమావేశంలో స్పష్టం చేస్తారని, అంతర్జాతీయ ప్రాంతీయ ఆందోళనలపైన కూడా మాట్లాడతారని చైనా ప్రతినిధి తెలిపారు. మరి చూడాలి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో, శాంతిపరంగా వెళ్తాయో లేకపోతే యుద్ధానికి పురుగొల్పే దిశగా ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిందే.